హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రజెంట్ మనతో ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, అసలు రియల్ ఎస్టేట్లో యూడిఎస్ అంటే ఏంటి సార్? అసలు ఇంకోటి ఏంటంటే అందులోనే ఒక చిన్న దానికి లిటిగేషన్ అంటే నాకంటూ ఒక పర్సనల్ క్వశ్చన్ ఉంది. ఏంటంటే ఒక అపార్ట్మెంట్ 100 years లైఫ్ స్పాన్ ఉంది. 100 yearsలో ఒక అపార్ట్మెంట్లో కొన్ని వందల ఫ్లాట్స్ ఉంటాయి. ఒక 50 ఫ్లాట్స్ అనే వేసుకుందాం. 100 years తర్వాత ఫ్లాట్స్ ఓనర్స్కి పరిస్థితి ఏంటి, నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? అలాగా హైదరాబాద్లో కొన్ని వందల అపార్ట్మెంట్స్ ఉన్నాయి 60 years ప్లస్గా. సో నెక్స్ట్ 40 yearsలో అపార్ట్మెంట్ ఓనర్స్ వాళ్ళకి పరిస్థితి ఏంటి? ఇవన్నీ నువ్వు ఓపెన్ ఫారం అడిగితే ఎట్లా బాబు? ఇది చెప్తే కొంతమంది ముందుకెళ్తే పోయే వెనక్కి వస్తుంది. అయ్యా, బేసిక్గా యూడిఎస్ ఏంటంటే అన్డివైడెడ్ షేర్ వాల్యూ ఆఫ్ ల్యాండ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్లాటే తీసుకున్నాను, ఒక 1000 గజాల్లో, అంటే సింపుల్ ఎగ్జాంపుల్, కాంప్లికేటెడ్ తర్వాత చెప్పొచ్చు. ఏదైనా ప్రాసెస్ ఒకటే, చిన్నదాన్ని చెప్పడం ఈజీగా, మన టైం తక్కువ ఉంది కాబట్టి. ఒక 1000 గజాల్లో 10 ఫ్లాట్లు కట్టారు అనుకోండి. ఈచ్ ఫ్లోర్ 2 ఫ్లాట్లు, 10 ఫ్లాట్లు కట్టారు. పెద్ద లగ్జరీగా వస్తాయి. లేదు 20 ఫ్లాట్లు కట్టారు అనుకోండి, 20 ఫ్లాట్లు, ఒక ఫ్లోర్కి 4. సో లైఫ్ అనేది ఇటు కొత్త పాత ట్రెడిషనల్ టెక్నాలజీ వేరు, హాలో బ్రిక్స్, యాష్ బ్రిక్స్ టెక్నాలజీ వేరు, మైవాన్ టెక్నాలజీ బట్టి లైఫ్ స్పాన్ కూడా మారుతుంటుంది. అందరూ ఒకటే ఏజ్ బతకరు కదా. కొందరు 30లో పోతారు, 40, 50, కొందరు 90లో కూడా బతికే ఉంటారు. సో ఇట్స్ ఆల్ గాడ్ గివెన్ గిఫ్ట్. ఇక్కడికి వచ్చేసరికి హైపోథెటికల్ కేసు 1000 గజాలు 20 ఫ్లాట్లు. సో ఏం చేస్తారంటే జనరల్గా కొన్ని ఏరియాస్లో సింగిల్ బెడ్రూమ్, 2 bedroom, 3 bedroom అలా కడతారు. అవును. కొన్ని ఏరియాస్ సేమ్ ఐడెంటిటీ దించుతారు. రెండు కరెక్టే. మన కేసులో ఒకవేళ సేమ్ వచ్చారనుకోండి, 3 bedroom ఫ్లాట్ ఇంత కట్టారనుకోండి, ఒక ఎగ్జాంపుల్ 2000 square feet, అలాంటి 20 ఫ్లాట్లు ఉన్నాయి. సో 20 ఫ్లాట్లకి ఏం చేస్తుంటే ఒక జనరల్గా అయితే ఐడియల్గా 56 years అనేది రావడం సహజం. ఇక ఎక్స్ట్రా కూడా వచ్చాయని ఇప్పుడు కారు కూడా మీరు చూసుకుంటే 10 years తర్వాత బుక్ వాల్యూ 0 అవుతుంది. కారు ఎవ్రీ ఇయర్ 10% పోతుంది. ఈ అపార్ట్మెంట్ కూడా కన్స్ట్రక్షన్ బాండ్ ఉన్నా బట్ వాల్యూ లైఫ్ స్పాన్ అనేది బుక్ వాల్యూ 0 అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఉన్న ఆప్షన్స్ ఏంటంటే అది యాజ్ ఇట్ ఈజ్ మరామతులు చేసుకొని మళ్ళీ రన్ చేయడం, లేదా మొత్తం కొలాప్స్ చేసి కొత్తది కట్టుకోవడం. కొత్తది కట్టుకోవాలంటే మళ్ళీ డబ్బులు కంట్రిబ్యూట్ చేయాలి. ఎలా చేయాలి? వాళ్ళకున్న యూడిఎస్ అంటే ఈ ల్యాండ్ అనేది 20 మందికి 1000 డివైడెడ్ బై 20 ఎంత అయింది? 50 స్క్వేర్ యార్డ్స్ అయింది. సో ఒక్కొక్కరికి దాని వాల్యూ అంత. ఇప్పుడు ఈరోజు ఇక్కడ వాల్యూ సపోజ్ 3 లక్షలు ఉంది అనుకోండి. ఆఫ్టర్ 60 years మేబీ అది 3 లక్షలు, 10 లక్షలు అవచ్చు, 20 లక్షలు అవచ్చు. వాల్యూ పెరుగుతుంది కదా. సో అప్పుడు ఉన్న వాల్యూ బట్టి ఈ 2000 square feet అనేది లెక్కలోకి రాదు, 50 గజాలు అనేది లెక్కలోకి వస్తుంది. అక్కడున్న వాల్యూ బట్టి వాళ్ళకి మళ్ళీ కట్టిన దాంట్లో అంత షేర్ వస్తుంది. సో దాని అందరికీ కట్టుకోవాలంటే కొంత ఇప్పుడు బిల్డర్కి ఇస్తే 50% వాడు తీసుకుంటాడు, అప్పుడు ఎవరిది ఇచ్చేస్తాడు. సో అందుకని డబ్బులు కలెక్ట్ చేసుకొని కట్టించుకుంటారు. మళ్ళీ అది ఇంకొక 50-60 సంవత్సరాల దాకా డిస్టర్బ్ అవ్వదు. అయితే అది 50 సంవత్సరాలు ఉంటుందా, 60 సంవత్సరాలు ఉంటుందా, 70 సంవత్సరాలు ఉంటుందా అని మనకు తెలియదు. సో ఇప్పుడు ఏంటంటే అపార్ట్మెంట్ బెస్టా, అపార్ట్మెంట్ ఫ్లాట్ బెస్టా, ఒక 100 లేకపోతే వేస్ట్ అంటారా మీ దృష్టిలో? రెండూ కరెక్ట్ అండి. బెస్ట్ వేస్ట్ అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్ పర్సెప్షన్. ఇప్పుడు నీకు నచ్చే వస్తువు ఆయనకి నచ్చపోవచ్చుగా, ఆయనకు నచ్చే వస్తువు నాకు నచ్చపోవచ్చు. ఎందుకంటే నా పర్సెప్షన్ వేరు, మీ పర్సెప్షన్, మీ ఏజ్ వేరు, మీ టేస్ట్ వేరు, నా ఏజ్ వేరు, నా టేస్ట్ వేరు. సో ఏది కరెక్ట్ అంటే మీకున్న, మన ఫస్ట్లో మాట్లాడుకున్నాం, ఇన్వెస్ట్మెంట్లో 4 రకాలు ఉన్నాయండి. సో మీరు ఆ ఇన్వెస్ట్మెంట్లో ఏం చేయాలంటే మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటా, రెంటల్ ఇన్కమా, ట్రేడింగ్ అని మాట్లాడుకున్నాం, క్యాపిటల్ కన్జంప్షన్. సపోజ్ మీరు ఉండాలి, కంపల్సరీ పెళ్ళయింది, నీకు ఇల్లు కావాలి, మీ ఇంట్లో నువ్వు సపరేట్ అవ్వాలి, అది మీరు పల్లెటూరులో ఎక్కడ ఉన్నారు, సిటీలో జాబ్ వచ్చింది, ఇప్పుడు మీరు కంపల్సరీ ఇల్లు కొనుక్కోవాలి కదా. అయితే రెంట్ తీసుకోవాలి లేదా ఇల్లు కొనుక్కోవాలి. అప్పుడు మీరు ఏం చేస్తుంటే అప్పుడు ప్లాట్ కొనుక్కున్న మీకు ఐడియా ఉన్న ప్లాట్ కొనుక్కుంటే మీ పర్పస్ సాల్వ్ కాదు, అట్లా అని వీళ్ళ కొనుక్కోలేరు. సో అప్పుడు మీకు మిగిలిన తక్కువ ఆప్షన్ ఇప్పుడు హైదరాబాద్లో కానీ, తెలంగాణలో కానీ, లేకపోతే ఏపీలో కానీ నార్మల్ సామాన్య వ్యక్తికి అందుబాటులో అనేది ఫ్లాట్.
మేబీ 2 bedroom 3 bedroom డిపెండింగ్ ఆన్ ది యువర్ బడ్జెట్. ఇప్పుడు సామాన్య వ్యక్తులు అందుబాటులో లేదు కదా సార్, ఫ్లాట్ కొన్నా కానీ కోటి దాకా ఎవరైనా చెప్తున్నారు ఈజీగా. దూరంగా వెళ్ళాలా? ఇప్పుడు మీకు అన్నీ కావాలంటే కష్టం కదా. అదర్ యూ టు ఫోర్గో ది సైజ్, ఫోర్గో ది ఏరియా, ఆర్ ఫోర్గో ది బడ్జెట్. దొరుకుతాయి. ఎందుకు ఇప్పుడు గల్లీలో పోతే సింగిల్ బెడ్రూమ్ 20 లక్షలు కూడా దొరికిపోద్ది, 15 లక్షలు. బట్ అక్కడ అంబియన్స్ ఉండదు. నీకు బంజారా హిల్స్ అంబియన్స్ కావాలి, టాప్ హీరోయిన్ అంబియన్స్ కావాలి, టాప్ హీరో అంబియన్స్ కావాలంటే దొరకదు. కుచ్చు పానేకి వెళ్ళి కుచ్చు కోనా హై. సో నీకున్న కెపాసిటీ బట్టి, నీకున్న పరిస్థితి బట్టి నువ్వు డెసిషన్ తీసుకోవాలి. కొంతమందికి ఏమవుతుందంటే ఫ్లాట్ కూడా ఇప్పుడు ఇక్కడ నువ్వు శంకరపల్లిలో తీసుకున్నావు, నీ జాబ్ బంజారా హిల్స్, రోజు అప్ అండ్ డౌన్ చేయాలిగా. సో ఐదర్ యూ హావ్ టు సాక్రిఫైస్ ఫర్ యువర్ సెల్ఫ్ ఆర్ యువర్ వైఫ్ ఆర్ యువర్ చిల్డ్రన్ ఆర్ యువర్ పేరెంట్స్. ఎవరు పేరెంట్స్ అనుకోండి, మీరు దూరంగా ట్రావెల్ చేయలేరు. అక్కడ హాస్పిటల్ కాబట్టి దగ్గర ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి. మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్కి వెళ్ళిపోయారు, సెక్యూరిటీ ఉండాలి వాళ్ళకి. మధ్యలో చూస్తున్నాం దొంగలు, ఇండివిజువల్ ముస్లిం ఉంటే వచ్చి పేక కదా, మీ ఇంట్లో బంగారం ఎంత ఉంది, వెండి ఎంత ఉంది అని అడుగుతున్నారు. అవన్నీ చూసుకొని సో అక్కడ ఇండివిజువల్ పర్సెప్షన్, ఒక్కొక్కరు రిక్వైర్మెంట్ ఒక్కొక్కరు. మీకున్న కంఫర్ట్ జోన్ బట్టి, మీకున్న బడ్జెట్ బట్టి మీరు డెసిషన్ తీసుకోవాలి. అందుకనే మీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ అని పెట్టిన రియల్టర్ ఆప్షన్లో మనం చెప్పే సర్వీసులు నీకు తెలుసు. ట్రైనింగ్ ఉంది, మెంటరింగ్ ఉంది, బ్రోకరేజ్ ఉంది, ప్రాజెక్ట్ మార్కెటింగ్ ఉంది, అడ్వైజింగ్ ఉంది, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ ఉంది. వచ్చేప్పుడు మీకున్న పరిస్థితుల్లో మార్కెట్కి ఏ కండిషన్లో మీరు మ్యాచ్ అవుతారు, ఏ సెగ్మెంట్కి మ్యాచ్ అవుతారు, ఎంత బడ్జెట్లో మ్యాచ్ అవుతారు, మీకు ఎంత లోన్ వస్తుంది, లీగల్గా ఎలా ఒపీనియన్ తీసుకోవాలి, మార్కెట్ స్టెబిలిటీ, మార్కెట్ ప్రైస్ ఎలా కనుక్కోవాలి, స్ట్రక్చరల్ స్టెబిలిటీ ఎలా తెలియదు, ఇవన్నీ కూడా మనం గైడ్ చేస్తాం. దీని మీద ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే దే కెన్ కాంటాక్ట్ us, we will definitely help them out. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.